హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ ముచ్చట్లు. ఈ మధ్యన మన ఛానల్లో ఓన్లీ షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కదండి. ఒక ఫుల్ ప్లేజెడ్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు పోస్ట్ చేస్తున్నాను. అలానే లాంగ్ వీడియోస్ కూడా చేసి మన ఛానల్లో పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అలా స్టార్ట్ చేయాలి అంటే మనకు ఒక గుడ్ స్టార్ట్ ఉండాలి కదా. అందుకని రీసెంట్గా ఆఫీస్లో ఒక ఈవెంట్ అయితే జరిగిందండి. ఆ ఈవెంట్లో ఏంటంటే ఎక్కడ ఎప్పుడు కలవని ఎంప్లాయీస్ అందరం కలిసి సరదాగా ఫన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాము. మెయిన్లీ ఛాలెంజెస్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఆడమాట. ఇది నాకే కాదు, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీరు గేమ్స్ ఆడితే మాకు ఇంట్రెస్టింగ్ ఏంటి అనుకుంటున్నారా? కాదండి, ఎప్పుడన్నా ఫ్యామిలీతో చిన్న చిన్న గ్యాదరింగ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, ఈవెన్ సంగీత్ టైమ్స్లో కూడా ఈ మధ్యన ఎక్కువ గేమ్స్ ఆడుతున్నాం కదా. ఎప్పుడు కామన్గా ఉండే గేమ్సే కాకుండా ఈసారి మేము ఆడిన గేమ్స్ మీరు ట్రై చేయొచ్చు. ఈ గేమ్స్ చాలా డిఫరెంట్గా అనిపించాయి. మేబీ సింపులే, బట్ నాకైతే చాలా బాగా అనిపించాయి. సో మీరు కూడా వీడియో చివరి వరకు చూసి మీకు కనుక ఈ వీడియోలో ఉన్న గేమ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే ఫస్ట్ నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ గేమ్స్, ఈ ఫన్ యాక్టివిటీస్ మా ఆఫీస్ సడన్గా ఎందుకు కండక్ట్ చేసింది అంటే, ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్కి మా వాళ్ళు కొంత అమౌంట్ అనేది డొనేట్ చేయాలనుకున్నారు. సో ఓన్లీ డొనేట్ చేసే కంటే కూడా ఎంప్లాయీస్ని కూడా ఎంగేజ్ చేయాలి అని ఇలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఎవరైతే ఈ ఛాలెంజింగ్ గేమ్స్ కి రిజిస్టర్ అవుతారో వాళ్ళకి పర్ పర్సన్ డమ్మీ 50 రింగిట్ అనేది వీళ్ళు ఇస్తారండి. గేమ్ కి పర్ పర్సన్ 1 రింగిట్ కానీ 2 రింగిట్ కానీ చార్జ్ చేస్తారు. సో మనకి ఇచ్చిన 50 రింగిట్ లో మనం ఆ మనీ అయితే ఇస్తాము. మనం నిన్నైతే మనకి రిటర్న్ కొంత అమౌంట్ అనేది వస్తుంది కదా. సో మన నేమ్ మీద ఎంతైతే మనం అమౌంట్ కలెక్ట్ చేస్తామో అది డమ్మీదే అవ్వండొచ్చు, బట్ దాన్నే మనం డొనేట్ చేస్తే మా కంపెనీ మా తరపున అది ఒరిజినల్ అమౌంట్లోకి కన్వర్ట్ చేసి చారిటబుల్ ట్రస్ట్కి అయితే డొనేట్ చేస్తారండి. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. వాళ్ళు నార్మల్గా డొనేట్ చేసేసి ఉండొచ్చు, బట్ ఎంప్లాయీస్ని కూడా ఎంకరేజ్ చేసే ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు నేను మాట్లాడని అండ్ నాకు తెలియని వాళ్ళతో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయ్యాను. బేసిక్గా నేను ఆఫీస్కి వెళ్ళిన నా వర్క్ నేను కంప్లీట్ చేసేసుకుని చాలా పక్కకి దూరంగా కూర్చుని ఏదో నా పని నేను చూసుకుని వచ్చేస్తాను. ఇంకా గేమ్స్ విషయానికి వచ్చేస్తే 3 గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్లీ వాటర్ బాటిల్ కలర్ గెస్సింగ్ ఛాలెంజ్ గేమ్ అండి. అందులో ఏంటంటే మీరు చూసినట్లయితే వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కింద వాటర్ బాటిల్స్ ఒక సీక్వెన్స్లో పెడతారు. సో గేమ్ ఆడే వాళ్ళు ఏం చేయాలంటే అది కరెక్ట్గా గెస్ చేయాలి. కరెక్ట్గా వాటర్ బాటిల్ కలర్ మ్యాచ్ అయితే అక్కడ ఉన్న మనీ అయితే మనం తీసుకోవచ్చు. మా గేమ్ ఇలా ఉంది, మీకు నచ్చినట్టు మీరైతే ఆ గేమ్ ఆడుకోవచ్చు. ఓన్లీ 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, కాంపిటేటివ్ గేమ్ అనుకోండి, డైరెక్ట్గా ఆడేయచ్చు. అదే ఎక్కువ పర్సన్స్ లైక్ 8 మెంబర్స్ ఉన్నారనుకోండి, 2 గ్రూప్స్గా డివైడ్ అయితే 4 ఆడుతున్నారే అనుకోండి. ఫస్ట్ పర్సన్ తప్ప మిగతా ఉన్న పర్సన్స్ అందరూ ఏంటంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నుంచోలి. మీరు వీడియో చూస్తే అందరూ వెనక్కి తిరిగి నుంచుంటారు కదా. ఎందుకు అంటే ఎదురుకి తిరిగి నుంచుంటే ఎదురున్న పర్సన్ ఏదన్నా తప్పు పెట్టారనుకోండి, వెనకాల ఉన్న వాళ్ళకి ఒక ప్రాబబిలిటీ వచ్చేస్తుంది, ఓకే ఇక్కడ పెడితే ఇది రాంగ్, సో ఇక్కడ పెట్టకూడదు, వేరే కలర్ మార్చుకోవచ్చు అన్నట్టు. అండ్ దట్టు ఇది మనీ కడుతున్నాం కాబట్టి అందుకే వీళ్ళు వెనక్కి తిప్పేశారు అందరినీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ యువర్ చైల్డ్హుడ్ స్వీట్ అట. యాక్చువల్గా ఇవన్నీ మలై స్వీట్స్ అండి, మనకు తెలియదు కాబట్టి ఆ ఒక్క గేమ్ నేను ఆడలేదు. అండ్ ఈ 3rd గేమ్ వచ్చేసి ఏంటి అంటే గెస్ ది పిక్చర్స్ డ్రా అండి. ఈ బోర్డ్ మీద వాళ్ళు పిక్చర్స్ డ్రా చేస్తారు. సో మనం కరెక్ట్గా గెస్ చేయాలి. ఇందులో ఏంటంటే 2 టీమ్స్ ఆడతాం అన్నమాట. 2 టీమ్స్ కంప్లీట్ చేస్తాము. ఒక టీంకి వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారు. నా వెనక ఒక ల్యాప్టాప్ పెట్టుకుని నుంచున్నారు కదా, ఆయన వచ్చేసి మా మేనేజర్ అండి. ఆయన ఏంటంటే టైమర్ సెట్ చేశారు 5 మినిట్స్కి మాట. మనం 5 మినిట్స్లో ఎన్ని కరెక్ట్గా చెప్తున్నామా అని. ఇటు వచ్చేసి మా టీంకి పాయింట్స్ యాడ్ చేస్తున్నారు మేము కరెక్ట్గా చెప్తే. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక టీం ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా చెప్తే వాళ్ళ పాయింట్స్ అనేది ఆయన ఇంక్రీజ్ చేస్తున్నారు అన్నమాట. సో చాలా మట్టికి కరెక్ట్గానే చెప్పాము మేము. లైక్ 14 అనుకుంటా కరెక్ట్గా చెప్పాము. ఈ గేమ్ అయిపోయాక నేను మళ్ళీ వేరే వాళ్ళతో వచ్చి ఆడాను, అప్పుడైతే 19 చెప్పాము. ట్రస్ట్ మీ అండి, మీరు మాత్రం తప్పకుండా ఈ గేమ్స్ అనేది ట్రై చేయండి. ఎప్పుడు మనం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కలిస్తే జనరల్గా హౌసీ ఆడుకుంటాము, లేదంటే దమ్షరాజ్ ఆడతాము, అన్నీ కామన్ అయ్యాయి కదా. ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయాక ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఫుడ్ కూడా ఆఫీస్ వాళ్ళే అరేంజ్ చేస్తారు ఇలాంటి టైమ్స్లో. అండ్ ఎవరైనా విజిటర్స్ వచ్చినా కానీ మనం ఆఫీస్కి వెళ్తే ఫుడ్ అనేది ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి, లైక్ లంచ్.
ఫైనల్లీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటేనండి, మనకి ఫస్ట్లీ కొన్ని డమ్మీ కరెన్సీ నోట్స్ ఇస్తారు అని చెప్పాను కదా, అవి డొనేట్ చేయాలని. ఆ డొనేట్ చేసేటప్పుడు వెనక మన నేమ్స్ అయితే రాసి డొనేషన్ బాక్స్ లో అయితే వెయ్యాలి. అప్పుడు లక్కీ డ్రా అనేది తీసారండి. 5 మెంబర్స్ విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో మా కంపెనీ HR డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అండి ఈవిడతో కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసేసుకున్నాము. రియల్లీ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ అండి. సక్సెస్ఫుల్ గా ఈవెంట్ అనేది కంప్లీట్ చేసేసుకుని నేను ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.